తెలంగాణ సహజ కవి శ్రీ అందశ్రీ గారు పరమపదించడం తెలంగాణ రాష్ట్రానికే ఇది కష్టతరమైనటువంటి వార్త. వారి కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేస్తూ, నిజంగా కూడా తెలంగాణ గీతం, తెలంగాణ రాష్ట్ర గీతం రచన చేసినటువంటి జయ జయ హే తెలంగాణ జననీ జయకేతరం అనేటువంటి తెలంగాణ రాష్ట్ర గీతం రచన చేసినటువంటి సహజ కవి అందశ్రీ గారు తెలంగాణ ప్రజలందరికీ కూడా సుపరిచితులు. అదే కాదు, ఆయన నిజంగా కూడా ఆయన రచనలతో మరి తెలంగాణ ఉద్యమాన్ని ఊరితెలిచినటువంటి మహానుభావుడు మరి అందశ్రీ గారు. తెలంగాణ సాధించుకున్నామంటే నిజంగా కూడా వారి పాటలే ఆదర్శం. మరి నిజంగా కూడా వారు ముఖ్యంగా పాడినటువంటి పాటల్లో, మరి వారు రచన చేసినటువంటి పాటల్లో జనజాతరలో మన గీతం జయకేతమై ఎగరాలి అనేటువంటి ఏదైతే గీతం ఉందో నిజంగా కూడా తెలంగాణ ప్రాంత ప్రజలందరినీ కూడా ఉర్రి తొలగించింది. మరి వారు ఈరోజు లేకపోవడం తెలంగాణ రాష్ట్రానికే నష్టం అని చెప్పి సందర్భంగా మనం చేస్తూ, మరి వారికి కుటుంబానికి మనోధైర్యం ఇవ్వాలి, వారి కుటుంబానికి మనోధైర్యం ఇవ్వాలని, వారి ఆత్మశాంతికి కలగాలని చెప్పి మనసారా కోరుకుంటూ, ముఖ్యంగా మా చిన్న కూతురు ఎంగేజ్మెంట్కు వారు వచ్చి 2 గంటలు కూర్చున్నారు. నిన్నగాక మొన్న మ్యారేజ్ అయింది. మ్యారేజ్లో పెళ్లి మంటపంలో దాదాపు ఒక గంట సేపు నిలబడి మా చిన్న కూతురుకు, మా అల్లునికి ఆశీర్వాదం ఇచ్చినటువంటి మహానుభావుడు. నిజంగా చాలా బాధగా ఉంది వారు లేకపోవడం అనేది. మరి నిన్నగాక మొన్న వారితో మాట్లాడాను, నన్ను తమ్ముడు అనేది, ఎందుకంటే మరి ఎందుకో తెలియదు కానీ మా ఇద్దరి మధ్యలో మంచి సంబంధం ఉండే, మా అయ్యంపుడు గారితో మంచి సంబంధం ఉండే. మరి వారు లేకపోవడం బాధాకరం అని చెప్పి సందర్భంగా మనం చేస్తాం. జనజాతరలో మన గీతం జయకేతనమై ఎగరాలి, మారుత జన నినాదమై జయ గంటలు